సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కేటీఆర్ ఫోబియా పట్టుకుందని బీఆర్ఎస్ సీనియర్ నేత క్రిషాంక్ ఎద్దేవా చేశారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ కేటీఆర్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. లగచర్ల ఘటనలో కుట్ర కోణమంటూ అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వం వద్ద ఒక్క ఆధారం కూడా లేదన్నారు. రేవంత్ అల్లుడికి సంబంధించిన మ్యాక్స్ బియాన్ కంపెనీకి కొడంగల్ ఫార్మా ముసుగులో రైతుల భూములు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆధారాలతో కేటీఆర్ చూపుతుంటే రేవంత్ మాత్రం మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ప్రభుత్వం అక్రమాలపై నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో క్రోనీ క్యాపిటలిజం నడుస్తోందని బీఆర్ఎస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజాధనాన్ని రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రాడ్స్టర్స్ కు పంచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. రెడ్డి గారు మహారాష్ట్రకు పోయినా, ఢిల్లీకి పోయినా, ఆఖరికి పిల్లల కార్యక్రమానికి పోయినా కూడా కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి. మరి ఇంత మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొడంగల్లో రైతులు దాదాపు 8 నుంచి 9 నెలల వరకు ఇప్పటి వరకు ధర్నాలు చేస్తుంటే, ఇంత తీవ్రంగా ఈరోజు జాతీయ అంశం అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడతలేరు? నీ నియోజకవర్గం నిన్ను ఎమ్మెల్యే చేసినందుకు నువ్వు ముఖ్యమంత్రివి కూడా అయినావు. మరి ఆ కొడంగల్ రైతులే ఇవాళ జైలులలో ఉంటే ఇవాళ బయటికి వచ్చి హైదరాబాద్ దాకా వచ్చి, ఎందుకంటే అక్కడ నిజాలు రాకుండా కుట్ర కోణాన్ని సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నెట్ను ఆపివేస్తే ఇవాళ హైదరాబాద్ దాకా వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? ఇంత కొడంగల్ ఫార్మా గురించి చర్చ జరుగుతుంటే ఒక్క ఆధారం కూడా మీ కుట్ర కోణంలో లేదు. కానీ కేటీఆర్ గారు స్వచ్ఛబయో, నువ్వు మీ తమ్మునితోని అమెరికాకు పోయి చేసిన కాంట్రాక్టు, షోదా కాంట్రాక్టు 1137 కోట్ల గురించి ఆధారాలు బయటపెట్టిరు. పోయి కేంద్ర మంత్రి గారి దగ్గర కూడా దానికి సంబంధించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డాక్యుమెంట్స్ అవి ముంగడబెట్టిరు. నువ్వు కొడంగల్ ఫార్మా గురించి ఎందుకు గప్చుప్గా ఇవాళ అక్కడ బలవంతం పెట్టి రైతులను వాళ్ళ భూములను అప్పజెప్పేసేయాలి ఫార్మా కంపెనీకి అని సాక్షాత్తు కేటీఆర్ గారు మ్యాక్స్ బియన్ ఫార్మా రేవంత్ రెడ్డి గారి అల్లుడు, స్వయాన పిల్లనిచ్చిన అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు చెందిన మ్యాక్స్ బియన్ ఫార్మా గురించి ఆధారాలతో సహా పెడితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి పెట్టి మెడికోవర్ వాళ్ళతోని డాక్టర్ అన్నం శరత్ గారికి మ్యాక్స్ బియన్కి సంబంధం లేదు అని ఇవన్నీ కూడా మాట్లాడారు. మ్యాక్స్ బియన్ ఫార్మాలో 16,92,000 షేర్లు గొలుగూరి సత్యనారాయణ అంటే రేవంత్ రెడ్డి గారు అల్లునివి. ఆ డాక్టర్ అన్నం శరత్కు 1,08,000 షేర్లు ఈ మ్యాక్స్ బియన్ ఫార్మాలో, రేవంత్ రెడ్డి గారి అల్లుని ఫార్మా కంపెనీలో ఈ లెక్కలు ఈ షేర్లో ఉన్నాయి. సంబంధం లేదా? మరి ఈ షేర్లు ఏంది, ఈ డబ్బుల లావాదేవీలు ఏంది, ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటి? ఇవిటి మీద కేటీఆర్ గారు ఏ మాత్రం కూడా వెనుకడుగయ్యరు. నువ్వు జైల్లో వేసి కొన్ని రోజులు ఆపగలుగుతావు కావచ్చు, బయటికి వచ్చి పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. క్రోనీ క్యాపిటలిజం అనేది చెలరైపోతుంది. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో కూర్చొని కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించటం లెక్క పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా అదానీ ఫ్రాడు, ఢిల్లీలో ఉన్నటువంటి 2 ఇంజన్లు, ఒకటి ప్రధాని అయితే ఇంకోటి అదానీ, ప్రధాని గారు దేశం సంపద అదానీ గారికి దోచిపెడుతున్నారు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంపద F3లకు దోచిపెడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ F3 అంటే ఏంది? ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్. ఫ్రెండ్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మెగా కృష్ణారెడ్డి గారు. ఈరోజు ఆ ముగ్గురే ముఖ్యమంత్రి ఒకరు, ఉప ముఖ్యమంత్రి ఒకరు, నీటిపారుదల శాఖ మంత్రి ఒకరు. వాళ్ళు ముగ్గురే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మెగా కృష్ణారెడ్డి గారిని ఈరోజు బెస్ట్ ఇన్ ఇండియా కంపెనీగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో 4,350 కోట్ల కాంట్రాక్ట్ని కరెక్ట్గా ఒక కేకుని సగం సగం కోసినట్టు సగం మెగా కృష్ణారెడ్డి గారికి, సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్కి పంచిపెట్టిరు. మరి ఇది ఆనాడు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈనాడు బెస్ట్ ఇన్ ఇండియా కంపెనీ ఎట్లయింది? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి.